వెల్కమ్ టు YM6 న్యూస్. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయకపోతే మరో పోరాటానికి సిద్ధమవుతామని కాంగ్రెస్ పార్టీ 2వ వార్డు సీనియర్ నాయకుడు శాంసన్ రాజు అన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న రిలే నిరాహార దీక్ష 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు ఆధ్వర్యంలో 2వ వార్డుకు చెందిన క్రైస్తవులు అందరి పక్షాన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు సంపూర్ణంగా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శాంసన్ రాజు మాట్లాడుతూ విలీనమే అంతిమ లక్ష్యంగా క్రైస్తవ మత పెద్దలం అందరం కలిసి మీ వెంటే ఉంటామని తెలిపారు. భవిష్యత్తులో మీరు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఢిల్లీలో జరిగే కార్యక్రమాలకు కూడా క్రిస్టియన్ మత పెద్దలతో హాజరవుతామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న దీక్షకు మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని క్రిస్టియన్ మత పెద్దలు రెవరెండ్ వై ఎలీషా, రెవరెండ్ జన్ను, ప్రవీణ్ కుమార్, రెవరెండ్ నాగేశ్వరరావు, పాస్టర్ సురేష్ కుమార్, బ్రదర్ రాజయ్య, సురేష్ కుమార్, బ్రదర్ రాజయ్య, బ్రదర్ సుందర్రావు, బ్రదర్ నాగేష్, శేఖర్ పాల్, విజయ్ కుమార్, పాస్టర్ సురేష్, బ్రదర్ ఎలీషా, బ్రదర్ జైపాల్ తదితరులు పాల్గొని ఎమ్మెల్యే శ్రీ గణేష్ దీక్షకు మద్దతు తెలిపారు. గురించి మేము ప్రార్థనలో పెడతామన్నా. ఉన్న హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్న చర్చలు కూడా అందరూ వస్తారని చెప్పి మాకు మాట వచ్చింది. కాబట్టి ఇక్కడ జరగబోయే ఈ దీక్ష ప్రపంచం మొత్తం తెలిసినట్టుందన్నా. దయచేసి మీరు ఓపిక తెచ్చుకొని ఈ దీక్ష నిశ్చయం కంటిన్యూ చేస్తే ఇంకా వారం 10 రోజుల్లో మనకు రిజల్ట్ వస్తుందని చెప్పి కోరుతున్నామన్నా. కాబట్టి మస్జిద్లలో చర్చిలలో కూడా అందరూ నమాజ్ చేస్తారు, ప్రార్థన చేస్తారు, గుళ్ళల్లో పూజలు చేస్తారు. అన్న గణేష్ అన్న మీ ఆరోగ్యానికి ఏం కాదు, మీకు మధ్య మీకు ఎంత ఉండి మేము నడిపిస్తామని చెప్పి ఈ సభాముఖ్యంగా కోరుకుంటూ, ఈ బీజేపీ గవర్నమెంట్ ఒకటే చేస్తుంది. ఏం చేస్తుంది అంటే ఎన్ని రోజులు కూర్చుంటారు, వీళ్ళు 4 రోజులు కూర్చుంటారు, 5 రోజులు కూర్చుంటారు అనుకుంటారు. కానీ ఈరోజు 5వ రోజు మొత్తం మైనార్టీ మొత్తం కూర్చుంది. ఆ బీజేపీ వాళ్ళకి ఇంకా ఇప్పుడు ముందు రోజులలో ఈ మైనార్టీ బలం అంటే ఏందో అనేది రాబోయే దినాల్లో తెలుస్తుంది. కాబట్టి ఎస్సీ బీసీ మైనార్టీలు అంతా కలిసి ఐకమత్యంగా మనం కొట్లాడితే 100% ఈ కార్యక్రమం విజయం సాధిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.